ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే తిరుమల తిరుపతిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయండి, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 7వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,234 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,133 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,80,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులను ఫ్రీ దర్శనానికి అయితే అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 15 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకైతే గనక దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం మరియు విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగా ఈరోజు కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనానికి ఎప్పటిలాగే దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం కూడా 2 గంటల్లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఎందుకంటే కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనం కంప్లీట్ అయి బయటికి వచ్చేసరికి దాదాపుగా 15 గంటల సమయం పడుతోంది. అలాగే ఇప్పుడు శుక్ర శని ఆదివారాలు కాబట్టి మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సోమవారం నుంచి గురువారం వరకు భక్తుల యొక్క రద్దీ అనేది ఒక విధంగా ఉంటుంది. శుక్ర శని ఆదివారాలలో ఎప్పుడూ కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కూడా నేను ఈ వీడియోలో చెప్పిన దానికంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు గత కొద్ది రోజులుగా తిరుమల మరియు తిరుపతిలో భారీగా వర్షాలు అనేవి పడుతున్నాయండి. పొగమంచు చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. మామూలుగానే తిరుమల మరియు తిరుపతి శేషాచల అడవి ప్రాంతాలు కాబట్టి ఈ చలికాలం అంతా కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షాలు పడుతూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ తుఫాను అల్పపీడనాల వలన కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయండి. చలి పొగమంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. కావున ప్రస్తుతం తిరుమల కొండకు వెళ్లే భక్తులు ఈ వాతావరణానికి తగినట్లుగా స్వెటర్లు, గొడుగులు, శాలువలు తీసుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. అలాగే చిన్నపిల్లలు మరియు వయోవృద్ధులు ఉన్నవారు ఈ వాతావరణానికి తగిన జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి రండి. ఘాట్ రోడ్లో సొంత వాహనాలలో ప్రయాణించే భక్తులు, ఘాట్ రోడ్లో చలి వలన పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ముందర దారి అంతగా కనిపించదండి. దీనికి తగినట్లుగా మీరు సేఫ్టీ అనేది చూసుకొని డ్రైవ్ చేసుకొని కొండకు రావలసిందిగా మనవి. ఇదండి ప్రస్తుతం తిరుమల తిరుపతి వాతావరణం యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు అంగ ప్రదక్షిణం దర్శనానికి చిన్న పిల్లల్ని అలౌ చేస్తారా అని అడిగారు. అవునండి, అలౌ చేస్తారు. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని మీతో పాటి, వారికి టికెట్స్ లేకపోయినా కూడా మీతో పాటి అంగప్రదక్షిణం సేవకి తీసుకొని వెళ్ళొచ్చండి. 12 ఏళ్ల వయసు దాటిన వారైతే గనక ఖచ్చితంగా దర్శనం టికెట్ అనేది ఉండాలి. అలాగే ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలంటే విష్ణు నివాసం దగ్గర లైవ్ పర్సన్ ఉండాలా మేడం అని అడిగారు. కేవలం విష్ణు నివాసం దగ్గరే కాదండి, తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీరు ఎక్కడ సర్వదర్శనం టికెట్ తీసుకోవాలన్నా ఎవరి టికెట్ వారికే ఇస్తారండి. ఎంతమందికి సర్వదర్శనం టికెట్స్ కావాలో అందరూ కూడా క్యూ లైన్లో ఉండి ఎవరి టికెట్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు ఆగస్టు 9వ తేదీన
అంటే రేపటి రోజున ఎస్ఎస్డి టోకెన్స్ టైమింగ్స్ చెప్పండి అని అడిగారు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను టీటీ వారు కేటాయిస్తున్నారండి. అయితే భక్తుల యొక్క రద్దీని బట్టి ఒకరోజు 2 గంటలకే కేటాయిస్తారు, ఇంకొక రోజు సాయంత్రం 4 గంటల నుంచి కేటాయిస్తారు. బట్ ఎలా తిరిగినా కూడా మధ్యాహ్నం నుంచే సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు. రేపటి రోజుకి టికెట్స్ కావాలనుకునే భక్తులు ఈ రోజే క్యూ లైన్లో ఉండి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆగస్టు 10వ తేదీకి సంబంధించిన టికెట్లను రేపు ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం నుంచి టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇంకొకరు, సీనియర్ సిటిజన్స్కి ఆన్లైన్ బుకింగ్ కాకుండా ఆఫ్లైన్లో స్పెషల్ దర్శనం ఏమైనా ఉందా అని అడిగారు. లేదండి, మీరు సీనియర్ సిటిజన్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే అవి ఆన్లైన్లో మాత్రమే ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి టీటీడీ వెబ్సైట్లో. వాటిని కూడా మీరు ఏ నెలకి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని 2 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఇవ్వరు. ఆన్లైన్లోనే మీరు బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు ఆన్లైన్లో అక్టోబర్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి నవంబర్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఈ ఆగస్టు నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఎప్పుడు కరెక్ట్గా విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా ఈ విధంగా సందేహాలు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరండి. నేను వాటికి మన వీడియోలో ఈ విధంగా చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.